బహుభార్యత్వం కారణంగా హిందూ ఆడపిల్లలు చివరికి మత మార్పిడికి గురై గిరిజన ప్రాంతాలలో ఆ, బహు సంతానానికి కారణమవుతున్నారు. అది డెమోగ్రఫికల్ చేంజ్కి కారణమవుతుంది. గిరిజన ప్రాంతాలలో ప్రేమ పెళ్ళిళ్ళ పేరుతో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ప్రారంభించినటువంటి జన మార్పు అన్నది చివరికి దాదాపు 20-25 నియోజకవర్గాలలో హిందువుల సంఖ్య తగ్గిపోయి ముస్లింల సంఖ్య పెరిగిపోయింది. డెమోగ్రఫికల్ చేంజ్ జరిగిపోయింది. దాన్ని రీషేప్ తీసుకొస్తానన్నటువంటి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరొకసారి ఎన్నికైన నేపథ్యంలో ఒక చట్టం తీసుకొచ్చారు. ఒకటి కంటే ఎక్కువ సార్లు పెళ్లి చేసుకుంటే 7 ఏళ్లు జైలు శిక్ష పడే బిల్లు ఆమోదం పొందింది. అయితే మళ్ళీ ఇది షరియా చట్ట ప్రకారం మేము నలుగురిని చేసుకోవచ్చు అని వీళ్ళు అంటారు. లేదా విడాకులు తీసుకుని చేసుకుంటామంటే అప్పుడు 7గురిని చేసుకుంటారు, 10 మంది చేసుకుంటారా వాళ్ళ ఇష్టం. దీన్ని మరి పై న్యాయస్థానాలు ఎలా తీర్పులు ఇస్తాయో చూడాలి.